సంవత్సరాలుగా ఇది నా కళ. చట్టసభల్లో మా ఆడబిడ్డలు 30% ఉంటే చాలా మార్పులు వస్తాయి. అదేనయ్యా, మగవాళ్లకు మిగిలిన దాంట్లో పోటీ పడతారు. నీ భార్యని గౌరవించు, నీ కూతుర్ని గౌరవించు, అప్పుడే సమాజం మనకు కలిసి వస్తుంది. ఆడ మగ 50% ఉన్నారు కాబట్టి మనం కూడా సమాన అవకాశాలు ఆడబిడ్డలకి ఇద్దాం. నేను ఇప్పుడు చేయలా, 35 సంవత్సరాల కంటే ముందు ఒక కంపెనీ పెడితే మా మిస్సెస్ని పంపిస్తే సమర్థవంతంగా చేసి ఎక్కడా అవినీతి చేసే పని లేకుండా రేపు ఏదైనా నాకు ఖర్చులకు కావాలంటే డబ్బులు ఇచ్చే స్థాయికి ఆవిడ ఎదిగింది. ఇప్పుడు మా కోడలు కూడా ఆ పని చేసుకుంటా ఉంది. కాబట్టి ఆడవాళ్ళు కూడా కలిసి వస్తే మగవారితో సమానంగా పనిచేస్తే మనకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఇంకా పాత రోజుల్లో ఉన్నావు తమ్ముడు, డామినేషన్లో ఉన్నావు, మేల్ డామినేషన్. నీ భార్యను కూడా బయట రానిచ్చే పరిస్థితులు లేవు. నువ్వు సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగాన్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నా. ఈరోజు నేను ఇక్కడ ఇరిగేషన్ చూశాను, 2 విషయాలు చూస్తున్నా. జిల్లా, నియోజకవర్గం. జిల్లాలో మీరు చూస్తే మొత్తం 42 సర్వీసులు ఉంటే 24 సర్వీసులు రాష్ట్రం కంటే మెరుగ్గా పనిచేస్తున్నాయి. 18 సర్వీసులు రాష్ట్రం కంటే తక్కువ ఉన్నాయి. ఇక్కడ వేమూరు నియోజకవర్గానికి వచ్చాను. వేమూరు నియోజకవర్గానికి వస్తే 21 డిపార్ట్మెంట్లు, 21 సర్వీసులు బాగా ఉన్నాయి. 10 సర్వీసులు మాత్రం సరిగా లేవు. అంటే 2/3 66% బాగున్నాయి, 10% బాగా లేవు. ఇందులో కూడా నేను ఒకసారి చూస్తే ఏపీఎస్ఆర్టీ సర్వీసెస్ను బస్ స్టేషన్లు రాష్ట్రం కంటే 21% బాగుందన్నారు. ఎవరు ఆర్టీసీ? ఇక్కడ డిపో మేనేజర్. ఓకే, కంగ్రాచులేషన్స్, వెల్ డన్, మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. అదే మరిగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా బాగున్నాయని పెట్టారు. ఇది కూడా 20.63% బాగున్నాయి. బాగున్నాయంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మంచిగా చేసిన వాళ్ళు అభినందిద్దాం, మంచిగా చేయకపోతే గట్టిగా చెప్దాం. మూడోది బీసీ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరు? ఓకే, ఇది కూడా బాగుంది, 12.53% బాగుంది. కంగ్రాచులేషన్స్. పిల్లలకు వెనుకబడిన వర్గాల పిల్లలు ఉండే హాస్టల్స్ బాగున్నాయి. ఇంకో పక్కన ఇరిగేషన్, సాగునీరు ఉన్నారా? ఇరిగేషన్ 11.79% రాష్ట్రానికంటే మెరుగ్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రాష్ట్రం కంటే మెరుగ్గా ఇక్కడ నీళ్ళు ఎట్టా ఉంటాయి? పట్టెసీమ పెట్టి గోదావరి నీళ్లు ఇప్పటికే మీకు ఇస్తున్నాం. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అప్పుడు ఇంక నీటి సమస్య లేదు మీకు. నేను 72% పూర్తి చేసి, ఇంత మునిపే చెప్పాను, ఏం పిలవాలో నాకు తెలియదు ఆయన పేరు. ఆ రోజు నేను చేస్తే సరిగా పర్యవేక్షణ పెట్టకుండా డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేశాడు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. 440 కోట్ల రూపాయలతో పని పూర్తి చేశాను. ఇప్పుడు మళ్ళీ కేంద్రం ముందుకొచ్చి దాన్ని రిపేర్ చేస్తే లాభం లేదు, 1000 కోట్లు అవుతుంది. అయినా కూడా తప్పదు, మనం చేయాలని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో
ఆ పని మొన్నే పూర్తి చేశాం. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను, భగవంతుడు కొన్ని నిర్ణయిస్తూ ఉంటాడు. కొంతమంది కట్టడం, కొంతమంది కూల్చడం, మళ్ళా వచ్చి కట్టడం. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. అమరావతిని నిలబెట్టడం, పోలవరాన్ని పూర్తి చేయడం నా అదృష్టం. ఇంకొక పక్కన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా బాగా పనిచేశారు. ఇక్కడ 21% బెటర్గా వచ్చింది, వారికి కూడా అభినందనలు. ఇంకో పక్కన ROR సర్వే ఇక్కడ 4.58% బాగా వచ్చింది. MRO కానీ RDO వాళ్ళని కూడా అభినందిస్తున్నా. MRO ఇద్దరిని అభినందిస్తున్నా. ఇంకా మీరు కాపాడుకోవాలి, నాకు నెంబర్ 1 రావాలి. ఇప్పటి వరకు రెవెన్యూ అంటే చెడ్డ పేరుంది. భవిష్యత్తులో అందరి నోట శబాష్ అనే పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకురావాలి. దాన్ని నేను సహకరిస్తాను.